హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే డబ్ల్యూపీఎల్లో ఫైనల్ మ్యాచ్ మరి ఢిల్లీ వర్సెస్ ముంబైకి అయితే జరగబోతుంది. ఇంతకుముందు 2023లో మాత్రం జరిగింది వీళ్ళిద్దరికి కూడా. అప్పుడు ముంబై అయితే ఘన విజయం అయితే సొంతం అయితే చేసుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాగుంది ఢిల్లీ, మరి ముంబై ఎలాగుంది అనేది మనం ఎన్ఎస్సీలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 100 లైక్స్ అనేది ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచెస్ ఉండబోతున్నాయి. అది కూడా మన ఛానల్లో ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వబోతున్నాం. మరి ఖచ్చితంగా సరే మీరు సపోర్టింగ్ చేస్తారని నేనైతే మరి ఆశిస్తున్నాను. 100 లైక్స్ అనేది ఇవ్వాలని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే నా మంచి సపోర్టింగ్ అనేది ఉంటుంది. వీడియో చూడడం, కింద లైక్ అనేది కొట్టడం, కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది క్లిక్ చేసుకోండి. మరి గ్రూప్లో అయితే జాయినింగ్ అయిపోయింది. మరి ఎందుకంటే ఐపీఎల్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి డ్రీమ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఏంటంటే అక్కడ నా టెలిగ్రామ్ యాప్లో అనేది మరి చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఖచ్చితంగా సరే మన క్రికెట్కి అయితే మరి చూస్తూ ఉండండి. మరి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఢిల్లీ వర్సెస్ ముంబై మరి విరివర్గాలకి చూసుకున్న బలబల్ల చూసుకుంటే 7 మ్యాచ్లు అనేది జరిగింది. 4 మ్యాచ్లు ఢిల్లీ గెలిస్తే 3 మ్యాచ్లు పరిమితమైంది ముంబై. గత లీగ్ మ్యాచ్లో 2 మ్యాచ్లు చూసుకున్న ఢిల్లీ అయితే ఘన విజయం అయితే సొంతం అయితే చేసుకుంది. అయితే ఇలా చూసుకున్నా మరి ఈసారి ఏమన్నా బ్రేక్ చేస్తారా మరి ముంబై అయితే చూడాలి. మరి ఎక్కడంటే ముంబై అదే స్టేడియంలోనే అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకున్నా 200+ కానీ వచ్చిందని చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. 170, 180, 190 కానీ వచ్చిందా చాలా చాలా బెటర్గానే నాకు మరి ఆ స్కోర్ అనేది చెప్పచ్చు. కానీ ఒకటి టాస్ అనేది చాలా చాలా కీలకంగా పడుతుంది. మరి టాస్ అనేది మరి ప్రస్తుత పరిస్థితిలో అనేది కీలకంగానే మనం అది చెప్పాలి. ఎవరైతే టాస్ తీసి వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకుంటారు, చేజింగ్ అనేది తీసుకుంటారు. కానీ బ్యాటింగ్ అనేది ఎంచుకొని 200+ కానీ చేశారంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముంబై పరిస్థితి ఎలాగుందంటే ముంబై పరిస్థితి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు, పర్వాలేదు అనేది మనం చెప్పచ్చు, సూపర్గా ఉందని కూడా మరి చెప్పచ్చు. మరి ఇక్కడ మ్యాచెస్ కానీ మరి ఇక్కడ కౌర్ నుండి కానీ చూసుకున్న మరి ఇస్లామింగ్ కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది రాణిస్తున్నారు, రాణించాలి కూడా. మరి పూర్తిగా నాకు తెలిసినంత వరకు కూడా ముంబై జట్టు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అని మరి చెప్పాలి. బ్యాటింగ్లో కానీ, ఆల్రౌండర్లో కానీ, బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా ఉందరా అనేది మనం చెప్పాలి. మరి ఢిల్లీ టీం పరిస్థితి ఎలాగుందంటే అద్భుతంగానే ఉంది మనం చెప్పచ్చు. మరి ఇక్కడ కీఫ్ నుండి కానీ, ఇక్కడ లానిన్ నుండి కానీ, వర్మ నుండి కానీ, బౌలింగ్లో శర్మ నుండి కానీ, బౌలింగ్లో పాండ్యన్ నుండి కానీ చాలా పర్ఫార్మెన్స్ అనేది రాణిస్తున్నారా అనేది అయితే మనం చెప్పాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ కూడా చాలా బలంగా అయితే ఉంది అనేది మనం చెప్పాలి. కానీ ప్రస్తుతానికి మరి ఆటగా మరి అయితే ఫైనల్కి అయితే చేరింది వరుసగా. మరి ప్రస్తుత ఎలా ఉండబోతుంది ఏంటో చూడాలి. విలువర్గాలు చూసుకున్నా మరి బలబల ఈక్వల్గా మరి అయితే నాకైతే మరి కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు కూడా ముంబై గెలిచే ఛాన్స్ ఉందేమో అనేది నాకు మరి అనిపిస్తుంది. మీరు ఎవరు ఏంటనేది తెలుసుకోండి. మరి కింద నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎవరు గెలుస్తారు ఏంటనేది మరి చెప్పండి. నాకు తెలిసినంత వరకు కూడా ముంబై గెలుస్తుంది అనేది నాకైతే అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అప్ అయితే మర్చిపోకండి.